హలో పీపుల్, వెల్కమ్ టు రోజా లాక్స్. ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్, సేమ్ టైం మాకు చాలా పవిత్రమైంది. మెచ్యూరిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో, మా సీనియర్స్, కొలీగ్స్, కోవర్కర్స్, సుపీరియర్స్, విఐపీస్, మా లెజెండ్స్, మా గురువు గారు, మాదందరిది ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ గాడ్ పర్సెప్షన్లో. GOD అంటే ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ కోపడతారో, ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ తిడతారో వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. అది మీరు తెలియాలంటే మీరు ఎదగాలి. దేవుణ్ణి ఎప్పుడైతే కామెంట్ చేస్తాడో అట్లని చెప్పి దేవుడు పటాలు డ్యామేజ్ చేయడం, దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం, ఆ యాంగిల్ నుంచి మాట్లాడట్లా. ఫిలసాఫికల్గా దేవుళ్ళ గురించి బాగా జ్ఞానం, బాగా డెప్త్ ఉన్నోళ్ళు కొంచెం నెగిటివ్గా దేవుళ్ళ గురించి, నెగిటివ్ కూడా కాదు, అది కొంచెం తెలుసుకొని వాట్ ఈస్ దేవుడు, వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ పవర్ అని తెలుసుకున్న వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడద్దు. ఎప్పుడు నిజంగా మాట్లాడద్దు. ఎందుకంటే మీకు తెలిసిన ఫార్మాట్ ఒకటే. పుట్టామా, పెరిగామా, చేసుకున్నామా, కన్నామా, వాళ్ళని పెంచామా, వాళ్ళకి పెళ్లి చేసామా, మనం వచ్చామా, ఈ ఫార్మాట్ ఒకటే కాదు కదా. దానికి బియాండ్ వేరేది ఉంటుంది కదా. ఏరియల్ వ్యూలో చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఏరియల్ వ్యూలో చూసేటోళ్ళు 100లో 10% ఉండవచ్చు, 10,000లో 100 మంది ఉండొచ్చు, లక్షల్లో 10,000 మంది ఉండొచ్చు, కోట్లో 10 లక్షల మంది ఉండొచ్చు. కొంతమంది ఉన్నారు అట్లా. వాళ్ళకి భక్తి లేదని మీరు పిచ్చి ఊహలు ఉండొద్దు. వాళ్ళ భక్తి ముందు వాళ్ళ రియల్ భక్తి ముందు మీ యాక్టింగ్ భక్తి పెద్ద. అఫ్ కోర్స్ మీ భక్తి మీది అనకూడదు, కానీ చెప్తున్నా. దేవుణ్ణి విమర్శించడం మీరు అనుకుంటున్నారు, దేవుణ్ణి విమర్శించడం కాదు అది. దేవుడు చేసే కథల్ని అడగడం, నిలదీయడం వేరు, అడగడం వేరు, ప్రైజ్ చేయడం వేరు. ఓకే, నిలదీస్తున్నాడు అంటే భక్తి లేకుండా కాదు. ఫాదర్ని కొడుకు నిలదీయడా ఒకనొక టైంలో, తాతయ్యని మనవడు నిలదీయడా ఒకనొక టైంలో, తల్లిని కొడుకుని నిలదీయడా ఒకనొక టైంలో. ఆడ ప్లేసుల్లో దేవుడు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ధర్మంగా నీతిగా బతికే వాళ్ళని పాతాళంగా తొక్కి వాళ్ళకి అడ్డమైన బాధలు పెట్టి, నానా రకాల కష్టాలు పెట్టి, వాళ్ళకి సంబంధం లేని అటువంటి బాధలు కూడా వాళ్ళకి పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు అనేటోడు. ఏది పట్టించుకోరు. నా పెళ్ళం, నా పిల్లలు, నా సంసారం, నా ఆస్తి, నా పొలం, నా స్థలం అనుకునే నా వాళ్ళందరికీ తప్పలేదు అనొచ్చు. నా వాళ్ళందరికి గొప్ప లైఫ్ ఇచ్చి వాళ్ళని టాప్ లెవెల్లో కూర్చోబెడుతున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి అసలు? లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వాట్ ఈస్ మీన్ బై లీడర్? అసలు లీడర్ అంటే ఎవరు? ఏం అబ్జర్వ్ చేయాలి లీడర్ అంటే? ఎవడు ధర్మంగా ఉన్నాడు, ఎవడు నీతిగా ఉన్నాడు, ఎవడు ఒక థింగ్కి కట్టుబడి ఉన్నాడు, ఎవడు వాడు సుఖం కోరుకుంటున్నాడు, ఎవడు వాడి స్వార్థం కోసం వాడు పాకులాడుతున్నాడు, ఎవడు వాడు గిరి గీసుకుని అక్కడెక్కడ వాడి స్వార్థం కోసం స్వార్థ బతుకుతున్నాడు అనేటోళ్ళని ఎత్తుతావా, లేదా ధర్మంగా ఉండేటోళ్ళని ఎత్తుతావా? నువ్వు వాళ్ళని ఎత్తొద్దు, వీళ్ళని ఎత్తొద్దు. యూనిఫామ్ చేయి. యూనిఫామ్ ఇన్ ద సెన్స్
సమానత్వం, సమానంగా చేయాలి కదా ప్రతిదీ. మంచోళ్ళకి నానా అది చేస్తున్నావు, కళ్ళ ముందు స్వార్థపు బతికేటోళ్ళందరికీ సుఖమైన జీవితం ఇస్తా, వరల్డ్ టూర్లు వేస్తా, వరల్డ్ వైడ్ తిరుగుతా, ఎంజాయ్ చేస్తున్నారు కొడుకులు ఒక్కడు. వాళ్ళకేమో అందలా లెక్కిస్తావు. నీకు ఎక్కడుంది లీడర్షిప్ క్వాలిటీ? ఇదే నా క్వశ్చన్ నీకు డైరెక్ట్గా. ఐ లవ్ యూ ఎ లాట్. నేను రెస్పెక్ట్ చేసినట్టు నేను ఎవడు చేయడేమో అని నా పర్సెప్షన్, ఇది మై పర్సనల్ ఒపీనియన్. తేజ అన్నట్టు, టేస్టీ తేజ, నువ్వు వచ్చావు ఈ లోపల టేస్టీ తేజ అన్నట్టు, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ లవ్ యూ లాట్ డియర్ గాడ్. నీకు తెలుసు అది. తిట్టేటోళ్ళ దగ్గర జెన్యునిటీ ఉంటుంది. సమ్మగా సాప కింద నీరులాగా ఉండేటోళ్ళ దగ్గర విషయం ఉంటుంది. చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతే జనాలు వెంత గొర్రెలు అవుతారు. పౌరుషంగా పొగరగా తిట్టేటోడి దగ్గర అనంతమైన ప్రేమ ఉంటుంది. సమ్మగా మాటలు చెప్పేటోడు దొంగ బాడుకోవాళ్ళు. అర్థమైందా? ఇది మీరు తెలుసుకోవాలంటే జీవితకాలం పడుతుంది. 40, 50, 60 వస్తాయి, అప్పుడు చచ్చిపోతారు ఆయనకి. గుడ్ నైట్.